ప్లాట్‌ఫామ్‌లో నాకీ పొద్దు ఒక రెవల్యూషన్ ఆల్రెడీ ఏదైతే మీరు క్రియేట్ చేసుకున్నారో, ఆ ఒక ప్లాట్‌ఫామ్‌లో నాకు ఇన్వైట్ చేసి నాకీ ఒక హాఫ్ అన్ అవర్ మీతో ఒక ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ ఒక ప్లాట్‌ఫామ్‌లో నాకు ఇన్వైట్ చేశారు. కాబట్టి నేను ఈ ఇన్విటేషన్‌కి నా అన్ని టాప్ లైన్స్‌కి నా టాప్ లీడర్‌షిప్‌కి నేను థాంక్స్ చెప్తాను. సలీం గారు, శ్రీనివాస్ గారు, కులకర్ణి గారు. సో, ఆల్ మై టాప్ లీడర్‌షిప్స్‌కి నేను ఎక్స్‌ట్రీమ్‌లీ థాంక్స్ చెప్తాను. నాకు ఈ యొక్క మీతో అడ్రెస్ చేసేదానికి, మీతో ఈ బిజినెస్ గురించి కొద్దిగా టూ వే ఇంటరాక్షన్ చేసుకుంటూ యాస్ ఎ డెసిషన్ మేకర్, యాస్ ఎ పాలిసీ మేకర్ ఏ ఒక్క లెవెల్‌లో మీకి నేను ఏ రకంలో ఒక సపోర్ట్ ఇవ్వాలి? ఏ రకంగా సపోర్ట్ ఇస్తే మీ బిజినెస్ ఏ ఒక్క రకంలో పైనొస్తుంది రైట్? సో, దాని గురించి నేను ఈ పొద్దు మీ ముందర ఉన్నాను. ఆహ్, లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ చాలా మంది జనాలు వస్తా ఉండారు. నేను కూడా ఒక 2-3 మినిట్స్ జస్ట్ ఇంట్రోడక్టరీ పార్ట్ తీసుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను సబ్జెక్ట్ లోపల దిగిన తర్వాత, దాని తర్వాత జనాల్లో ఎంట్రీ కొడితే కొద్దిగా సబ్జెక్ట్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడం కొద్దిగా కష్టమవుతుంది. సో, ఫాస్ట్‌గా తొందరగా జనాలు చేరుతా ఉన్నారు. ప్రాబబ్లీ అనదర్ 3 మినిట్స్ మోస్ట్‌లీ మాది హాల్ ఫుల్ అవుతుంది. ఓకే. సో, గైస్ ఎక్సలెంట్ వెస్టీజ్ బిజినెస్‌లో తెలంగాణలో ఏ ఒక అద్భుతమైన ఒక హిస్టరీ మీరందరూ కలిపి క్రియేట్ చేస్తా ఉండారు. సో, ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ. చాలా హ్యాపీ ఫేసెస్, చాలా ఒక హ్యాపీ ఫ్యామిలీస్ మనం చూస్తా ఉన్నాము. సో, ఈ బిజినెస్‌లో మొమెంటమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క ప్లేస్‌లో మొమెంటమ్ అనేది ఉంటుంది. ఆ మొమెంటమ్ ఉంటే బిజినెస్ తీసుకోవడం, బిజినెస్‌కి నెక్స్ట్ స్టేజ్‌కి మనం తీసుకువెళ్ళాలంటే ఎటువంటైన ఒక పెద్ద మొమెంటమ్, ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్ ఉంటే మాకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. మా బిజినెస్‌ని చాలా తొందరగా, చాలా ఫాస్ట్‌గా ఆ లెవెల్‌లో తీసుకువెళ్ళడానికి. ఫ్రెండ్స్ ఒక మాట మీకందరికి తెలుసు. ఈ బిజినెస్ ఏముంది? దిస్ ఈస్ ఎ బిజినెస్ ఆఫ్ పీపుల్. ఈ బిజినెస్ మనము జనాలతో చేస్తాము. ఇన్వెస్ట్‌మెంట్ ఏముంది ఈ బిజినెస్‌లో? ఈ బిజినెస్‌లో నాకేదైతో ఈ 16 ఇయర్స్‌లో ఏమర్థమైందంటే, ఈ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఏమన్నా ఉంటే, ఆ ఇన్వెస్ట్‌మెంట్ మీ టైం తర్వాత మీరు తీసుకోవచ్చే వ్యక్తులు. పీపుల్ ఎంతమంది జనాలు మీతో వస్తారు? అది వచ్చి మీ ఇన్వెస్ట్‌మెంట్. ఎప్పుడు జనాలు మీకి నమ్మి మీ లీడర్‌షిప్‌లో మీ కింద వస్తారో, అది వచ్చి మీ రెస్పాన్సిబిలిటీ. మీ కిందకి ఎందుకొచ్చినారు వాళ్ళు? చాలా మంది లీడర్స్ ఉన్నారు. కానీ మీ కింద వచ్చి మీ టీమ్‌లో చేరుకొని మీ డౌన్ లైన్‌గా, మీ తోడుగా రైట్? మీ లైఫ్ లైన్‌గా ఎందుకుండరు? ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఒక లీడర్‌గా చూస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఒక ఫాదర్ ఫిగర్‌గా చూస్తారు. ఏ ఒక్క రకంలో మీరు మీ ఒక్క కెరియర్, మీ ఒక్క ప్రొఫెషన్ సక్సెస్‌ఫుల్‌గా చేసుకొని మీరు వెళ్తా ఉన్నారో, అదే రకంగా మీరు వాళ్ళకి ఆ ఒక వేలో డెవలప్ చేస్తారు. వాళ్ళని కూడా సక్సెస్‌ఫుల్ చేస్తారని వాళ్ళు మీరు ఎనకాల వచ్చేది. మీరు ఏదైతే చేస్తారో అది చెప్తారు. ఏదైతే మీరు చెప్తారో అది వాళ్ళు చేస్తారు. అర్థమైతా ఉందా? సో, థిస్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఒక రిలేషన్‌షిప్ మార్కెట్.
ఎంతవరకు మనము ఈ రిలేషన్ ని రెస్పెక్ట్ ఇస్తాము, ఎంతవరకు ఈ రిలేషన్ లో ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. అప్ లైన్ కి డౌన్ లైన్ మీద ట్రస్ట్, డౌన్ లైన్ కి అప్ లైన్ మీద ట్రస్ట్. ఎప్పటి వరకు ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ బిజినెస్ చాలా హ్యాపీ మోడ్ లో, రైట్, ఒక చాలా ఫాస్ట్ మోడ్ లో ఇది పైన వెళ్తుంది. కానీ ఎప్పుడు మనం ఒక లీడర్ గా ఈ బ్యాలెన్స్ మనం చేసుకోనేలే, ఆ ట్రస్ట్ ని మనము జీవితంగా పెట్టుకోనేలే. ఎప్పుడు మనము మా కింద ఎంతమంది జనాలు వస్తారు, ఎంతమంది లీడర్షిప్ వస్తారు, ఆ లీడర్ సక్సెస్ గురించి మనం ఎప్పటి వరకు మనం ప్లాన్ చేసుకోనేలే. వాళ్ళ ఫ్యూచర్ గురించి, వాళ్ళ ఒక గోల్ గురించి, వాళ్ళ ఒక డ్రీమ్ గురించి ఎప్పటి వరకు ఈ క్లారిటీ మనం వాళ్ళకి ఇచ్చేలే, ట్రైనింగ్ ఇచ్చేలే, మోటివేషన్ ఇచ్చేలే, సపోర్ట్ ఇచ్చేలే, అప్పుడేమవుతుంది, స్లోగా టీమ్ డిసింటిగ్రేట్ అయ్యే స్టార్ట్ అవుతుంది. ఈ బిజినెస్ లో ఏముంది, డూప్లికేషన్. అప్లైన్ ఏదైతే చేస్తూ ఉంటాడో డౌన్ లైన్ కూడా అలాగే చేస్తూ ఉంటాడు. అప్లైన్ ఇన్యాక్టివ్, అప్లైన్ సపోర్ట్ చేయడంలే, అప్లైన్ ఫీల్డ్ కి వెళ్ళట్లే, అప్లైన్ జూమ్ కనెక్షన్లే, అప్లైన్ మీకు ఏదైతే కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ ప్రజెంటేషన్, విఐపి ప్రజెంటేషన్, అది ఎప్పటి వరకు అది మాకు సపోర్ట్ రాకనుంటుంది, రైట్. ఆ ఒక్క సందర్భంలో ఏమవుతుంది, మాది టీం డిస్ఇంటిగ్రేట్ అయ్యే స్టార్ట్ అవుతుంది. ఆ టీం పడిపోయే స్టార్ట్ అవుతుంది. జనాలు ఏం చేస్తారు, ఇటు అటు చూసే స్టార్ట్ చేస్తారు. రైట్ ఆర్ రాంగ్? ఇది మా అందరికి తెలుసు. ఈ బిజినెస్ లో లీడర్షిప్ ఎవ్రీ డిఫరెంట్ స్టేజ్ లో, ఒక డిఫరెంట్ స్టేజ్ లో ఒక డిఫరెంట్ లెవెల్ గా మనము సపోర్ట్ ఇవ్వాలి. బిగినర్స్ కి వేరే సపోర్ట్, మిడిల్ లెవెల్ కి వేరే సపోర్ట్, టాప్ డౌన్ లైన్స్ కి వేరే సపోర్ట్. అలాగే బిగినర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ పని వేరు, మిడిల్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని వేరు, టాప్ లో ఎవరు ఉన్నారు వాళ్ళ పని వేరు. ఇది మనం తెలుసుకొని బిజినెస్ లోగా రావాలి. ఒక 5% ఒక బ్రాంజ్ నేను డియుసిడి చేసే పని నేను చేస్తానని చెప్తే అది కుదరదు. పని వర్క్ ఏముంది, అది వర్క్ మనము సృష్టిగా పర్ఫెక్ట్ గా రైట్ ఫ్రమ్ 5% టు డియుసిడి ఏముంది, మీ అప్లైన్ జట్లో కూర్చొని మీరు నేర్చుకుని మీ లెవెల్ ప్రకారం పని చేయాలి. యు గెటింగ్ ఇట్? సో ఈ బిజినెస్ లో నేను ఒక చిన్న ఇది షేర్ చేస్తాను. ప్రాబబ్లీ మీకు ఇది కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇది ఒక సిరీస్ ఆఫ్ ట్రైనింగ్స్ నేను స్టార్ట్ చేశాను. సో ప్రాబబ్లీ నేను హైదరాబాద్ రాలే, వచ్చినట్టు అనేది ఇది స్టార్ట్ చేసుకుంటా ఉండి. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇది ఒక స్పెషల్ ట్రైనింగ్ నేను స్టార్ట్ చేసుకున్నాను. సో దాంట్లో నేను మొత్తం ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. సో ఇప్పుడు నేను మొత్తంగా దీని మీద ప్రజెంటేషన్ ఇచ్చేకేయాలి. సో నేను ఒక చిన్న దీని మీద మీకు ఒక ట్రైనింగ్ ఇస్తా ఉన్నాను. అది నేను కొద్దిగా ఇక్కడ షేర్ చేస్తా ఉన్నాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న చిన్న స్మైలీస్ ద్వారా నేను ఒక మీకు ఏ రకంగా జనాలు వస్తారు, ఏ రకంగా జనాలు ఆ ఒక రెస్పాన్స్ ఇస్తారు, దాని మీద నేను మీకు చెప్పేకి ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వెస్టీజ్ బిజినెస్ లో వస్తారు. వెస్టీజ్ బిజినెస్ లో రాగానే వెరీ ఫస్ట్ పాయింట్ ఏమంటే, మీరు ఎంత వరకు నాలెడ్జ్ తీసుకుంటే కూడా ఇప్పుడు ప్రాక్టికల్ గా మీరు ఫీల్డ్ లో వెళితే ఆడ మీకు ఛాలెంజెస్ వస్తాయి.
ఆడ మీరు ఒక హ్యూమన్ మెంటాలిటీ, ఒక హ్యూమన్ సైకాలజీ మీరు అర్థం చేసుకుంటే మీకు ఇది నెక్స్ట్ లెవెల్లో అర్థమవుతుంది. ఇది మీరు ఆమె ఆడిబుల్ Yes, సార్ yes, వినపడతా yes, ఉందా? sir. Yes, sir. Perfect, sir. ఓకే, రైట్. సో మనము ఫస్ట్ స్టెప్ ఏమంటే వి మస్ట్ అండర్స్టాండ్ పీపుల్. మనము జనాల్ని అర్థం చేసుకుంటే మాకి బిజినెస్ లో 1-to-1 చేసేదానికి మా ఒక లిస్ట్ ప్రిపరేషన్ లో, రైట్, అది మాకి చాలా వరకు హెల్ప్ అవుతుంది, చాలా వరకు సపోర్ట్ అవుతుంది. ఎప్పుడు మీరు మీ ముందర కూర్చొని ఉండే వ్యక్తి మీకు అర్థమయ్యలే ఏ ఒక క్వాడ్రంట్ లో వస్తారు, అది మీకు అర్థమయ్యలే మీ డౌన్ లైన్ కూడా అలాగే. అది మరి అర్థం చేసుకోకపోతే మాకి నిజంగా మాక్సిమం మాక్సిమం ఏమవుతుంది, మీది ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి, క్లోజింగ్ పర్ఫెక్ట్ గా అయ్యాలి. మీరు 100 మంది జనాల్ని మీట్ చేస్తే కూడా అప్రాక్సిమేట్లీ ఒక 90 జనాల్లో నో అని చెప్తారు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ప్రాబ్లం మీలో ఉందా, ప్రాబ్లం కంపెనీలో ఉందా, ప్లాన్ లో ఉందా, ప్రొడక్ట్ లో ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉంది? ప్రాబ్లం మీ అప్రోచ్ లో ఉంది. అప్రోచ్ ఎలా వస్తుంది? అప్రోచ్ పర్ఫెక్షనిజం రావడానికి కారణం పాయింట్ నెంబర్ 1 నాలెడ్జ్. మీకు పర్ఫెక్ట్ కంపెనీ గురించి, ప్రొడక్ట్ గురించి, ప్లాన్ గురించి ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, పాయింట్ నెంబర్ 1. రెండోది పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ ఉండాలి, రైట్. మీ అటైర్, మీ ఏదైతే మీరు మాట్లాడుతూ ఉండారో, రైట్, అదంతా పర్ఫెక్ట్ సింక్ లో ఉండాలి. మనం ఏం చేస్తాము, 1-to-1 అపాయింట్మెంట్ తీసుకుంటాము, ఒక లీడర్ వస్తాడు, వాడు కూడా కూర్చుంటాడు, మీరు కూడా కూర్చుంటారు. పాపం వాడు వచ్చి మీ ముందర కూర్చోంటే కూడా వాడిని మాట్లాడక మీరు ఇచ్చేయాలి. వాడు కూడా కూర్చుంటారు, మీరు కూడా కూర్చుంటాడు, మీరు మీ నాగాభరణం స్టార్ట్ చేస్తారు మీరు, రైట్. ఓ నేను అది చేసి, నేను ఇది చేసి, నాది అలా ఉంది, నాది ఇలా ఉంది, నాది ఆ చెక్, ఈ చెక్, నా అప్లైంది ఇది, ఇది మా సిస్టమ్ అది ఇది. వాడు ఏం చెప్పాలా, వాడు ఎక్కడి నుండి వస్తా ఉన్నాడు, వాడి బేస్ ఏంది, ఏం పని చేసుకున్నాడు, వాడు ఎందుకు మీకు అప్రోచ్ చేసుకొచ్చినాడు, మీరు వాంతో తెలుసుకునే ఆ మూడే ఉండేలే మీకు, రైట్. వాడు నోరు తీయక ముందు మీరు లొటా 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 మాట్లాడుతుంటారు. వాడు సుస్థ వెళ్ళిపోతాడు వాడు, రైట్. వాడు పాపం ఇంట్లో పెండ్లాం కూడా మాట్లాడకి ఇచ్చేలే, రైట్. ఈడు కూడా వస్తే మీరు కూడా వానికి మాట్లాడకి ఇవ్వకపోతే వాడు మీ జొత్తులో పనిచేస్తాడా? దయచేసి వాని కూడా వినండి, వాని కూడా టైం ఇవ్వండి, రైట్. ఇట్లా పెళ్ళాం పీడిత వ్యక్తులు వస్తే కొద్దిగా మీరు కోఆపరేట్ చేయాలి, కొద్దిగా మీరు టైం ఇవ్వాలి. వాడు ఏం చెప్పుకుంటాడు మీరు చెప్పేదానికి ఇవ్వండి. ఎప్పుడు వాడు మాట్లాడతాడు, వాడు వన్ సైకాలజీ మాట్లాడతాడు, వాడి ప్రాబ్లం మాట్లాడతాడు, వానికి ఏం కావాలని మాట్లాడతాడు, అది నోట్ చేయండి మీరు. నోట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది వానికి ఏ ఒక లెవెల్లో మీరు క్లోజ్ చేయాలా, రైట్. సో ఇన్ షార్ట్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో మాకి ఎక్కడైతే అవసరం ఉంది మనము ఆడే మాట్లాడాలి, అంతే మాట్లాడాలి. అండ్ సైలెన్స్ అండ్ పాజ్ ఆర్ ది బెస్ట్ థింగ్స్. ఎప్పుడు వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వినండి. గివ్ యువర్ ఇయర్స్. భగవంతుడు మీకు చెవులు ఎంత ఎంత ఇచ్చినాడు? 2. మీ 4 ఉండేది 1. సో తక్కువ మాట్లాడాలి, ఎక్కువగా వినాలి, రైట్. సో ఎప్పుడు మీరు వింటారు, అది మీ సక్సెస్ కి నెక్స్ట్ స్టేజ్, రైట్. ముందు ఎవరైతే ముందు ఉన్నాడో వాడేమనుకుంటారు, ఓ వీడు నాకు టైం ఇస్తా ఉన్నాడు, వీడు నేను ఏదైతే మాట్లాడతా అండర్స్టాండ్ చేసుకుంటా ఉన్నాడు, సో నా గురించి, నా ఒక ప్రాబ్లం గురించి వీనికి ఒక ఎంత వరకు ఇంట్రెస్ట్ ఉంది చూడండి, వాడు కూర్చొని వింటా ఉన్నాడు, రైట్. గివ్ సమ్ టైం. వాడు అంతా చేసిన తర్వాత ఆ ఒక స్ట్రక్చర్ మీద, ఆ ఒక ప్రాబ్లం మీద, ఆ ఒక కేస్, ఎందుకంటే కేస్ టు కేస్ డిఫర్ ఉంటుంది. ఒక వ్యక్తి వచ్చి వచ్చింటాడు జాబ్ ఒక బ్యాక్గ్రౌండ్ నుండి, వాంది ప్రాబ్లమ్స్, వాంది కోరిక వేరే ఉంటుంది. ఒకడు వస్తాడు, ఏదో పని ఉండేలే, ఏదైనా ఉంటే నేను అమ్ముతాను, నాకు డబ్బులు కావాలా, ఆ ఒక దీంట్లో వస్తాడు. ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తి వస్తాడు, ఒక అన్ఎడ్యుకేటెడ్ వ్యక్తి వస్తాడు, ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వస్తాడు, ఒక ఎక్స్పీరియన్స్ లీడర్ వస్తాడు, ఒక ఎక్స్పీరియన్స్ నెట్వర్కర్ వస్తాడు. చాలా రకాల నుండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ జనాలు వస్తారు. కానీ మీరు ఫ్రెషర్ అయితే మీరు ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తారు? మీరు కొద్దిగా ఒక సిల్వర్, ఒక గోల్డ్ అయితే మీరు ఎట్లా మీరు దీనికి హ్యాండిల్ చేస్తారు? ఒక సీనియర్ లీడర్ అయితే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? సో అన్ని తరఫు నుండి సైకలాజికలీ మీరు క్లారిటీలో మాట్లాడాలి. మీకు ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ చాలా తెలివిగా ఉండాలి. వాళ్ళు ప్రాబ్లమ్ ని చూసుకొని
ఏ ఒక నొప్పికి ఏ మాత్ర ఇవ్వాలి, అది మీరు టు ది పాయింట్ మీరు కొట్టితే పర్ఫెక్ట్ క్లోజింగ్ అవుతుంది. కానీ వాడు ఏమో అడుగుతా ఉన్నాడు, మీరు ఏమో చెప్తా ఉన్నారు, క్లోజింగ్ అయ్యలే. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనము ఫ్లాప్ అవ్వడానికి ఇది కారణం, రైట్? సో నేను ఒక మొబైల్స్ అందరి దగ్గర ఉన్నాయి కదా, మొబైల్ ఫోన్స్. సో అన్ని మొబైల్ ఫోన్స్ లో ఏముంది, రింగ్ టోన్స్ ఉన్నాయి కదా, మోడ్స్ ఉన్నాయి. ఒక రింగ్ టోన్ మోడ్ ఉంది, ఒక వైబ్రేషన్ మోడ్ ఉంది, ఒక సైలెంట్ మోడ్ ఉంది, రైట్? ఒకటి ఏరోప్లేన్ మోడ్. 4 మోడ్స్ వస్తాయి. సో ఈడ రింగింగ్ మోడ్ జనాలు అంటే ఎవరు? రింగింగ్ మోడ్ రింగింగ్ మోడ్ జనాలు అంటే మిలేసూర్ మీరా తుమారా. ఎట్లా? వాళ్ళు మనం పైకి రావాలి, మనం లైఫ్ లో ఒక సాధించాలి, ఒక ఆపర్చునిటీ అనేది ఒకళ్ళు నాకు ఇచ్చారు, దాన్ని నేను తీసుకోవాలి. సో మీరు ఏదైతే చెప్తారో వాళ్ళు వింటారు, ఫాలో కూడా చేస్తారు. వాళ్ళు వింటారు, ఫాలో కూడా చేస్తారు. అది ఫ్రెషర్ కావచ్చు, మీ డౌన్ లైన్ కావచ్చు. సో ఆల్వేస్ వర్క్ విత్ రింగింగ్ మోడ్ పీపుల్. ఏదైతే మీది ఫస్ట్ డౌన్ లైన్ ఉన్నాడో, మీది ఫ్రంట్ లైన్ ఏదైతే ఉన్నాడో, వాడు వచ్చి రింగింగ్ మోడ్ లో ఉన్నాడు, వాళ్ళు మీరు సింక్ లో ఉండాలి. ఒక రింగ్ కొట్టితే హాఫ్ రింగ్ కి ఫోన్ తీసుకోవాలి వాడు. ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే 100% దాన్ని ఫాలో అప్ చేయాలి. అటువంటి వ్యక్తులు ఉంటే బిజినెస్ చాలా శుభ్రంగా ఉంటుంది, బిజినెస్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. కానీ మాలో సెకండ్ మోడ్ వస్తుంది. మాక్సిమం జనాల్లో మీకు ఈ మోడ్ ఉండే జనాలు వస్తారు, వైబ్రేషన్ మోడ్. వైబ్రేటర్ మోడ్ లో ఏమవుతుంది, గుర్రని షేక్ అవుతుంది. సో ఎప్పుడు వరకు మీరు మీ డౌన్ లైన్ ని లేరా బాబు, టీవీ చేయరా బాబు, 100 టీవీ చేయరా, కన్సిస్టెన్సీ చేయరా, 1-to-1 చేయరా, రైట్? ఎప్పుడు వరకు అప్లైన్ వెనకాల పడ్డి పని చేపించుకోనిలే, వీడు లేసేదిలే, వీడు పని కూడా చేశారు. వైబ్రేషన్ మోడ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇలాగుంటారు. వాళ్ళకి ఒక చిన్న టచ్ కావాలి, వాళ్ళకి ఒక చిన్న పుష్ కావాలి, వాళ్ళకి ఒక చిన్న అప్రిసియేషన్ కావాలి. వాళ్ళకి ఎప్పటి వరకు మీరు కొద్దిగా టైట్ గా పుష్ చేసేలే, వాళ్ళు గోల్ సెట్టింగ్ చేసేలే, వాళ్ళు పని చేయరు, రైట్? కథలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్స్క్యూజెస్ ఉంటాయి. ఇది రాకూడదంటే మీరు ఈ ఒక క్వాడ్రంట్ లో, ఈ ఒక టైప్ లో ఏదైతే జనాలు ఉన్నారో ఆ జనాలకి మీరు కొద్దిగా పుషప్ చేయాలి, కొద్దిగా వాళ్ళకి వెనకాల పడ్డాలి, వాళ్ళది గోల్ సెట్టింగ్ చేయాలి. గోల్ సెట్టింగ్ విత్ ఎక్స్పైరీ డేట్. సిల్వర్ డైరెక్టర్ 31 డిసెంబర్ డేట్ తో చెప్పాలి. స్టార్ డైరెక్టర్ 31 జనవరి. ఆ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు మీరు పడతారో ఆ డ్రీమ్ వచ్చి ఒక గోల్ లో మారుతుంది. ఎప్పుడు గోల్ వస్తుంది, ఆ గోల్ కి ఎప్పుడు మీరు చిన్న చిన్న స్టెప్స్ ఇస్తారో ఆ గోల్ వచ్చి మీది యాక్షన్ ప్లాన్ లో వస్తుంది. ఎప్పుడు మీరు యాక్షన్ చేస్తారో అది యాక్షన్ వచ్చి డ్రీమ్ టు రియాలిటీలో వస్తుంది. ఏదైతే డ్రీమ్ అని ఉంటుంది ఆ డ్రీమ్ వచ్చి ఒక రియాలిటీలో మారుతుంది ఫ్రెండ్స్. గోల్ గోల్ కి ఒక ఎక్స్పైరీ డేట్, ఒక ఫైనల్ డేట్, ప్లాన్, యాక్షన్. యాక్షన్ అయిన తర్వాత స్టెప్స్ టు ది సక్సెస్. అదైన తర్వాత మీ డ్రీమ్ రియాలిటీలో మారుతుంది. దిస్ ఈస్ హౌ యూ షుడ్ ప్లాన్. మొత్తం బిజినెస్ ఇది 4 స్టెప్స్ లో మనము సమ్మరైజ్ చేయొచ్చు, మొత్తం ఎంఎల్ఎం బిజినెస్. సో కమింగ్ టు థర్డ్ మోడ్, సైలెంట్ మోడ్. ఇది చాలా డేంజరస్ మోడ్. దీంట్లో మీరు జనాలకి మోటివేట్ చేసడానికి వీల్లేదు. మీరు ఏం చెప్తే కూడా, ఎంత వరకు మీరు ప్రెషర్ వేస్తే కూడా ఇలాగే ఉంటాడు. బాబు సిల్వర్ చేస్తావా, చేసుకుంటావా, చేయొచ్చుగా, ట్రై చేస్తావా, అన్నం తింటావా బస్ అంటే ఉంటాయి. ఈ ఒక రేంజ్ లో ఉంటారు వాళ్ళు. మీరు బొమ్మడాలు కొట్టి కొట్టి వాళ్ళ వెనకాల పడ్డి పడ్డి పట్టి సుస్థ అయిపోతే కూడా ఈ జనాల్లో అది ఎమ్మ పైన కోణ మీద నీళ్లు పడితే ఎలా ఉంటుంది, ఆ ఒక రేంజ్ లో ఉంటారు వీళ్ళు. వీళ్ళకి మీరు టార్గెట్ సెట్ చేయండి, వీళ్ళకి గోల్ సెట్ చేయండి, వాళ్ళ వెనకాల ఏదైనా చేయండి. ఈ జనాలు బడ్డింగ్ కాదు.
సో ఇది థర్డ్ కేటగిరీ. ఫోర్త్ కేటగిరీ అది మర్చిపోండి. అది వచ్చి ఏరోప్లేన్ మోడ్. మీరు ఎంత వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఇస్తే కూడా, ఎంత ఒక ప్రాక్టికల్ గా ప్లాన్ చేసి ఇస్తే కూడా, వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి మీరు మీ కళ్ళ ముంద మీరు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడే ఇంటి లోపల పోతా ఉంటారు. వాళ్ళు ఇంటి ముందర చూస్తే వాళ్ళ ఇంట్లో పోతా ఉంటారు. మీరు వెనకాల ఉంటారు. వాడిని చూసుకొని మీరు ఫోన్ చేస్తారు. ఓ రంగయ్య గారు ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారని చెప్తే, మీ ముందర ఇంటి లోపల పోతా ఉంటాడు. సార్ ఇప్పుడే నెల్లూరు దిగాను అంటాడు. ఏం చెప్తాడు? సార్ ఇప్పుడే నెల్లూరులో దిగాను అంటాడు. మీరు కూడా చెప్పాలి. అవునప్పా నేను కూడా ఇప్పుడే చూస్తున్నాడు. నెల్లూరులో దిగుతా ఉండేది ఇప్పుడే చూసి చెప్పాలి మీరు. రైట్? సో ఆ ఒక కేటగిరీ. సో వాట్ ఈస్ ఐడియా? ఈ 4 కేటగిరీలో రింగింగ్ మోడ్, వైబ్రేషన్ మోడ్, రైట్? సైలెంట్ మోడ్. ఈ 3 మోడ్స్ లో మనం పని చేపిస్తూ 4గో మోడ్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఈ ఒక రేంజ్ లో ఎవరు రారు. వాళ్ళతో మీ ఎఫర్ట్ వద్దు. టైం వేస్ట్ వద్దు. చాలా మంది రింగింగ్ మోడ్ లో ఉన్నారు, వైబ్రేషన్ మోడ్ లో ఉన్నారు, సైలెంట్ మోడ్ లో ఉన్నారు. మీ ఎఫర్ట్ ఆడ ఉండాలి. మీ సపోర్ట్ ఆడ ఉండాలి. మీ మీటింగ్స్ ఆడ ఉండాలి. సో ఈ లిస్ట్ ఎవరి మీద మీరు ఫోకస్ చేస్తా ఉంటారో వానికి మీరు జస్ట్ ఒక టిక్కింగ్ చేసుకోండి. రింగింగ్ మోడ్ అంటే రెడ్ మార్క్, వైబ్రేషన్ మోడ్ అంటే బ్లూ మార్క్, సైలెంట్ మోడ్ అంటే ఎల్లో మార్క్. సో ఎవరైతే రెడ్ మార్క్ లో ఉన్నారో, బ్లూ మార్క్ లో ఉన్నారో, ఎల్లో మార్క్ లో ఉన్నారో అది కేటగరైజ్ చేయండి. మీకు తెలుస్తుంది నేను నా ప్రొడక్టివ్ టైం ఎవరి మీద. ఎందుకంటే ఫ్రెండ్స్, యు ఆర్ వర్కింగ్ ఫర్ సక్సెస్. మీరు వేరే వాళ్ళ సక్సెస్ కి కూడా పనిచేస్తూ ఉన్నారు, మీ సక్సెస్ కి కూడా పనిచేస్తూ ఉన్నారు. మీరు వేరే వాళ్ళకే సక్సెస్ ఇస్తా ఉంటే మీరు సక్సెస్ఫుల్ కాలేదంటే మీ డౌన్ లైన్ కింద పైన చెప్తాడు, ఏమరా మా అప్లైన్ 3 months అయింది, గోల్డే ఉన్నాడు బాబు. చెప్తారా లేదా? సో ఈ బిజినెస్ లో మీరు మీ లెవెల్స్ చేంజ్ చేపించుకొని వెళ్ళాలంటే మీ టైం ఏముంది, ఆ టైం పర్ఫెక్ట్ గా ఎక్కడ రిజల్ట్స్ వస్తుంది, ఆ రిజల్ట్స్ వచ్చే వ్యక్తులతో మీరు స్పెండ్ చేయాలి. రైట్? సో ఎప్పుడు మీకు ఇది తెలుస్తుంది, మీ 1-to-1 లో ఇది బెనిఫిట్ అవుతుంది. మీ డౌన్ లైన్స్ కి మేనేజ్ చేసేదానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రాబబ్లీ నేను డిసెంబర్ లో హైదరాబాద్ లో వస్తే ఈ మీటింగ్ డీటెయిల్ గా నేను మీకు కంప్లీట్ గా ఇచ్చేస్తాను. రైట్? సో ప్రాబబ్లీ నేను మొత్తం ఇక్కడ ట్రైనింగ్ మీకు నాకి 40 minutes టైం ఇచ్చారు సలీం సార్. రైట్? సో ఈ 40 minutes లో నేను మొత్తం ఈ ట్రైనింగ్ కి నేను పేరు ఇచ్చాను బల్బ్ ఆన్ ట్రైనింగ్ అని. అంటే రియలైజేషన్. ఎప్పుడు నా తప్పు, నా మిస్టేక్ నాకు గుర్తవుతుంది, అప్పుడు నా లోపల నా బ్రెయిన్ లో ఆ బల్బ్ ఆన్ అవుతుంది. రైట్? అందువల్ల నేను ట్రైనింగ్ కి పేరు ఇచ్చాను బల్బ్ ఆన్ ట్రైనింగ్. బల్బ్ ఆన్ ట్రైనింగ్. రైట్? సో ఇది part 1 ఇది. రైట్? దీంట్లో ఒక రూల్ ఉంది. దీనికి ఒక రీసెర్చ్ చేసి పెట్టిండే రూల్ ఇది. 30 second రూల్ అని చెప్తారు. రైట్? సో ఇది 30 second రూల్ ఏమని చెప్తే, సే సంథింగ్ encouraging to the person ఇన్ ది ఫస్ట్ 30 seconds ఆఫ్ ది కాన్వర్జేషన్. మీరు ఏదైతే ఒక కొత్త వ్యక్తి కావచ్చు, మీ డౌన్ లైన్ కావచ్చు, రైట్? ఒక ఫ్రెష్ వ్యక్తిని ఎప్పుడు మీరు మీట్ చేస్తారు, ఎవరికైనా మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఎవరికైనా మీరు మొట్టమొదటిలో ఎప్పుడు మీరు మాట్లాడతారు, లేకపోతే మీ ఒక కొత్త డౌన్ లైన్ వచ్చినాడు, 5% వచ్చినాడు, వాడు చాలా జూమ్ లో ఉన్నాడు, ఎవరన్నా కానీ ఎవరికి మీది ఫస్ట్ మీటింగ్ ఉంటుంది, ఆ ఒక ఫస్ట్ 30 minutes లో, విత్ ఇన్ ఫస్ట్ 30 minutes లో వానికి ఎన్కరేజ్ అయినట్టు మీరు ఒక మాట వానికి చెప్పాలి. అది ప్రాక్టికల్ ఉండాలి, రియల్ ఉండాలి. 30 minute రూల్. ఎప్పుడు మీరు వానికి అప్రిషియేట్ చేస్తారు విత్ ఇన్ 30 minutes ఆఫ్ ద మీటింగ్, ఫస్ట్ మీటింగ్ లో ఆ 30 seconds లోపల ఎప్పుడు మీరు వానికి ఎంకరేజ్ చేస్తాడో, వానికి అప్రిషియేట్ చేస్తాడో, వానికి మంచిది గురించి మాట్లాడతారు, వాడు మీ గురించి ఒక మంచి ఒపీనియన్ తీసుకుంటాడు, ఒక పాజిటివ్ ఆరాలో వస్తాడు. మీది నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉంది బిజినెస్ ది, అది ఈజీ అయిపోతుంది. మీ ప్రెజెంటేషన్ లో కూడా అలాగే. ఒక మీటింగ్ కి మీరు వెళ్ళారు, మీటింగ్ లో ఐ కాల్ దిస్ మ్యాజిక్ మూమెంట్స్. ఫస్ట్ 15 minutes లో మీరు ఆ ఒక అటెన్షన్ క్యాచ్ చేయలేదంటే మీటింగ్ లో, ఆ మీటింగ్ అంతా ఎంకరేజింగ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డౌన్ లైన్ వస్తాడు, కొత్తగా వచ్చినాడు, 8% లో ఉన్నాడు. సో
వానికి మీకు తెలిసింది వాడు చాలా ఫాస్ట్ గా చేస్తా ఉన్నాడు. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. రామ్, ఐ హర్డ్ ఎస్టర్డే యూ సైన్డ్ అప్ 5 గుడ్ లీడర్స్. నిన్న మీరు ఒక 5 గుడ్ లీడర్స్ సైన్ అప్ చేశారంట. టూ గుడ్ బడీ, కీప్ ఇట్ అప్. మీరు జస్ట్ ఇది మాట అన్నారు సార్, వాడు ఒక 2 సైన్ అప్ చేసింటాడు, వాడు చాలా ఈజీ పెడతాడు. ఓ నా ప్లేన్ నాకు అప్రిషియేట్ చేశాడు, రైట్? సో ఐ కాల్ దిస్ 30 సెకండ్ రూల్, రైట్? కొద్దిగా మనం ముందుకు వెళ్దాము. ఇది కొద్దిగా టైం పడుతుంది ప్రాబబ్లీ. నేను దీని గురించి నేను మాట్లాడాలి, రైట్? విల్ గో టు ఒక వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. ఇది నాకు చాలా నచ్చింది. ఇది మీకు లైఫ్ లో, మీకు బిజినెస్ లో ఇది చాలా వరకు ఇది మీకు హెల్ప్ చేస్తుంది. నేను ఎవరి జతలో పనిచేయాలి? నేను ఒక ప్లాంట్ ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక ప్లాంట్, ఒక వృక్షం. ఒక ప్లాంట్ లో మాకి లీవ్స్ ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి, ఆ రూట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మా బిజినెస్ లో లీఫ్ పీపుల్, లీఫ్ జనాలు అంటే ఎవరు? లీవ్స్ చూసారా మీరు? ఆ ఒక సీజన్ వస్తుంది. సీజన్ వస్తే మీకు ఇష్టం ఉంటే కూడా లీవ్స్ వస్తాయి, మీకు ఇష్టం లేదంటే కూడా లీవ్స్ వస్తాయి. ఆ సీజన్ అది. సీజనల్ గా జనాలు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ థైలాండ్ ట్రిప్ వచ్చింది. థైలాండ్ ట్రిప్ వస్తే గాన ఎవరైతే చచ్చిపోయినారో, ఎవరైతే వాళ్ళది ఆధార్ కార్డు పోయి అంతా చినిగిపోయినాయి, వాళ్ళది పాస్పోర్ట్స్ అంతా చినిగిపోయినాయి, వాళ్ళంతా బతికించి థైలాండ్ ట్రిప్ కి రెడీ అయిపోయినారు. థైలాండ్ ట్రిప్ వెళ్ళింది, బిజినెస్ కూడా పడిపోయింది, జనాలు వెళ్ళిపోయినారు. ఒక రీజన్ తో వస్తారు, అలాగే వెళ్ళిపోతారు. ఇదో బిజినెస్ లో ఇది ఉంటుంది. జనాలు వస్తారు పోతారు. కొద్దిగా జనాలు ఆఫర్ బేస్డ్ పని చేస్తారు, సీజన్ బేస్డ్ పని చేస్తారు. దానికి తోడుగా ఉంటుంది, రైట్, ఈ లీవ్ బిజినెస్. సో దీని మీద మనం ఎక్కువగా డిపెండ్ అయ్యలే. ఇది సీజనల్. ఇది ఒక టైం ఉంటుంది, ఆ టైంలో మాత్రం వస్తుంది. చాలా పెద్దగా వస్తుంది, ఎలా వస్తుంది అలాగే వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ లీవ్ పీపుల్. రెండు రకాల జనాలు ఉన్నారు. వీళ్ళు మీ తోడుగా ఉంటారు, లీవ్స్ కింద స్ట్రెంత్ గా ఉంటారు. ఇది బ్రాంచ్ పీపుల్. ఎలా ఒక ప్లాంట్ కి బ్రాంచెస్ ఉంటాయి, స్ట్రాంగ్ గా ఉంటాయి, నిలుచుకుంటాయి, రైట్? అది ప్రెషర్ వస్తే కూడా కొద్దిగా తడుకొని ఇది చేసుకుంటుంది. కానీ ఎప్పుడు ప్రెషర్ చాలా వరకు ఎక్కువైపోతుంది, ఎప్పుడు ప్రెషర్ టూ మచ్ అయిపోతుంది, వీళ్ళు ఆ ప్రెషర్ తట్టుకొని కయ్యాలి. స్టార్టింగ్ స్టేజ్ లో ఈ బిజినెస్ లో ఎప్పుడు మీరు బిల్డ్ చేస్తారు 5% 16%, ఆ సందర్భంలో పెద్ద చెక్ రాదు, బ్రాంజ్ లో పెద్ద చెక్ రాదు. కానీ ఎవరు లాంగ్ టర్మ్ బెనిఫిట్ చూసుకునేలే, ఎవరు ఒక ప్లాట్ఫామ్ మీద పనిచేసేలే, ఎవరు ఒక లాంగ్ రేంజ్ లో నాకు ఇది ఉంది ఆ ఒక అవగాహన ఉండేలే, ఆ జనాలు ఈ స్మాల్ టైం ప్రెషర్ కి తట్టుకునే కయ్యలే. వాళ్ళు ఈ ప్రెషర్ లో బ్రేక్ అయిపోతారు. సో వీళ్ళ మీద కూడా పెద్ద లెవెల్లో మీరు డిపెండ్ అయ్యే కయ్యాలి, రైట్? సో లెట్స్ గో టు ది థర్డ్ లెవెల్. మూడో లెవెల్లో మాకు బిజినెస్ లో జనాలు చిక్తారు. దీనికి చెప్తారు రూట్ పీపుల్. ఇది ఈ జనాల్లో ఎక్స్పోజ్ అయ్యాలి, రైట్? ఆ నెల కిందనే ఉంటారు, వాళ్ళు పని చేస్తూ ఉంటారు అనేది కూడా మీకు చెప్పాలి. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, పైన ఏమన్నా అయిపోయి, రైట్? బ్రాంచెస్ ఉందా, లీవ్స్ ఉందా, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ పని ఏముంది? ఈ ట్రీని స్ట్రాంగ్ చేపించేదానికి, ఈ ట్రీ చాలా లాంగ్ లెవెల్లో బతికించేదానికి, సపోర్ట్ ఇవ్వడానికి. మీ ట్రీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంది, రైట్, అది మొత్తం నీళ్లు, ఆర్గానిక్స్, సాల్ట్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మొత్తం ట్రీకి ఇచ్చి మళ్ళీ ఆ ట్రీని జీవితం ఇచ్చినట్టు ఆ పని చేస్తుంది. మీ జతలో నిలబడుకొని ఇచ్చేస్తారు. మీరు చూస్తే కూడా పని చేస్తారు, మీరు చూడకపోతే కూడా పని చేస్తారు. ఫ్రెండ్స్, ఈ పొద్దు మా నెట్వర్క్ బిజినెస్ లో మాకి ఇటువంటైన లీడర్షిప్ ఉంటాయి, ఇటువంటైన డౌన్ లైన్స్ ఉంటాయి. వాళ్ళకి చూసి మనము వాళ్ళకి రూట్ పీపుల్ ఈ ఒక లెవెల్లో మనం తీసుకువచ్చి వాళ్ళతో పని చేపించుకోవాలి, రైట్? సో బిజినెస్ లో చాలా వరకు మనము వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ మా జతలో నిలబడుకొని ఆ ప్రెషర్ వస్తే కూడా తట్టుకొని, రైట్, మొత్తం ప్లాంట్ కూడా వెళ్ళిపోతే కూడా వాళ్ళు నిల్చుకొని డెలివరీ ఇచ్చినట్టు మాకి జనాలు కావాలి. అది ఉంటేనే మనము బిజినెస్ లో ఒక నెక్స్ట్ స్టేజ్ లో వెళ్ళడానికి వీలవుతుంది. సో ఫ్రెండ్స్, ఒక లాస్ట్ పాయింట్ చెప్పి నేను నా మాట
ఇచ్చేస్తాను. ఎందుకంటే ఒక 2.5 అవర్ ట్రైనింగ్ 45 మినిట్స్ లో నేను చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో నేను డెఫినెట్ గా సలీం గారికి నేను చెప్పాను, నేను డిసెంబర్ లో టైం ఇస్తాను. సో దీంట్లో ఇది ఎల్డిపిఎం ఉంది, నేను కంప్లీట్ గా నేను చేస్తాను. సో ఒక లాస్ట్ పాయింట్, ఈ బిజినెస్ లో ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక వ్యక్తిని తీసుకొచ్చినాము, ఒక టీంని తోడుకొచ్చినాము, చాలా వ్యక్తి మా కింద ఉండరు. కానీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌లో ఏ పని చేస్తా ఉన్నారు? వాళ్ళు నెక్స్ట్ టార్గెట్స్ ఏం తీసుకున్నారు? దాని గురించి నాకే అవగాహన లేదు. దాని గురించి నాది ఫాలో అప్ లేదు. ఎప్పటి వరకు మీరు ఎనకాల పట్టి ఒక లెవెల్‌లో వచ్చే వరకు, అట్‌లీస్ట్ ఒక డైమండ్ లెవెల్ వరకు మీరు ఫాలో అప్ చేయకపోతే ఈ బిజినెస్ ఒక పెద్ద లెవెల్‌లో తీసుకువెళ్ళడానికి అయ్యలే. ఫాలో అప్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఈ బిజినెస్‌లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఫాలో అప్. ఒక చిన్న నాకీ కథ గుర్తొచ్చింది. ఆ కథ చెప్పి నేను నా ప్రెజెంటేషన్ నేను క్లోజ్ చేస్తాను. ఒక వ్యక్తికి అవార్డ్ వస్తుంది. అవార్డ్ ఏమంటే చాలా హెల్తీగా ఉంటాడు వాడు. రైట్? సో, హెల్తీయెస్ట్ పర్సన్ అని వానికి అవార్డ్ ఇస్తారు. సో, వాడు అవార్డ్ తీసుకుంటాడు. అవార్డ్ తీసుకునేప్పుడు ఆ అవార్డ్ ఇచ్చేవాళ్ళు అడుగుతారు, "సార్ మీరు ఏం చేస్తారు సార్? ఏ సప్లిమెంట్ తీసుకుంటారు మీరు? ఏ ఎక్సర్‌సైజ్ చేస్తారు మీరు? మీది డైలీ రొటీన్ ఏంది? మీరు ఇంత హెల్తీగా ఉన్నారు కదా!" అని అడుగుతారు వాడిని. వాడు చెప్తాడు, "బాబు, నాది పెళ్లి అయ్యి 6 సంవత్సరాలయింది." రైట్? 6 సంవత్సరాల తర్వాత నేను ఇలా హెల్తీగా ఉన్నాను. వాళ్ళు అడుగుతారు, "పెళ్లి అందరిదయిందమ్మా. బట్ నువ్వు ఎలా హెల్తీగా ఉన్నావంటే, ఇప్పుడు పెళ్లి అయింది. అప్పుడు నాకి, నా భార్యకి ఒక పందెం అయింది. ఒక బెట్టింగ్ అయింది. ఏమంటే డైలీ మనం కొట్లాడుకుంటాము. కొట్లాడుకుంటే ఎవరైతే ఓడిపోతారు, ఎవరు డిఫీట్ అవుతారు, వాళ్ళు డైలీ 2 కిలోమీటర్లు వాకింగ్ చేయాలి. ఎంత? 2 కిలోమీటర్లు వాకింగ్ చేయాలి. నాది పెళ్లి అయ్యి 6 సంవత్సరాలయింది. ఇప్పటి వరకు పెళ్ళాంతో నేను సక్సెస్‌ఫుల్‌గా దాన్ని డిఫీట్ చేసేకి కాలే. నేను ఓడిపోతానే ఉన్నాను. సో, శిక్షగా నేనేం చేస్తా ఉన్నాను, 2 కిలోమీటర్స్ డైలీ వాకింగ్ చేస్తా ఉన్నాను. వాడు చెప్తాడు, "ఓకే సార్, వెరీ గుడ్. మీరేమో వాకింగ్ చేసి ఓడిపోయి మీరు వాకింగ్ చేసి మీరు హెల్తీగా ఉన్నారు. కానీ మీ పెళ్ళాం కూడా అలాగే హెల్తీగా ఉన్నారు కదా సార్. వాళ్ళ హెల్త్‌ది ఏది ఒక రహస్యం ఏంది?" అని అడిగితే వాడు చెప్తాడు, "సార్, ఆకె నన్నను నమ్మాలి కదా సార్. ఆమె వచ్చి నన్నను నమ్మేలే. నేను 2 కిలోమీటర్లు డైలీ వాకింగ్ చేస్తానో లేదని నా ఎనకాల వచ్చి అది కూడా 2 కిలోమీటర్లు వాకింగ్ చేస్తుంది. అందువల్ల అది కూడా హెల్తీగా ఉంది" అని చెప్తుంది. రైట్? సో, ఫాలో అప్ మీరు చేయాలంటే, అర్థమైందా? ఫాలో అప్ చేయాలంటే ఈ ఒక్క రకంగా మీది ఫాలో అప్ ఉండాలి. రైట్? సో, ఫ్రెండ్స్, మాది ఏం ట్రైనింగ్స్ ఉన్నాయి. ఏది ఒకటి ప్రెజెంటేషన్స్ అనే లీడర్‌షిప్ గురించి ఇదుంది. సో, డెఫినిట్‌గా నేను నెక్స్ట్ ట్రైనింగ్స్‌లో కూడా ప్రాబబ్లీ నేను చేస్తాను. ఇప్పుడు